అవకాడో నల్ల శనగల సాలెడ్ అన్నమాట. ఆహా, అంటే వినడానికే చాలా టెంప్టింగ్గా అనిపిస్తోంది. నల్ల శనగలు మంచి ప్రోటీన్, అవకాడో గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈ సాలెడ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడెడ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనకు సాలెడ్ అంటేనే చాలా సింపుల్ గా చేసుకునేటువంటి వంట, అతి తక్కువ సమయంలో చేసుకునేటువంటి వంట, అత్యంత ఆరోగ్యకరమైన వంట కదా. అంటే అన్నిటికన్నా ముఖ్యంగా దీంట్లో మనకు మంట అక్కర్లేదు. సో మనకి చిన్నపిల్లలు అంటే వంట బాగా ఇంట్రెస్ట్ ఉన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే చక్కగా వంటలు చేయాలి, సాలెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ మధ్యకాలం జనరేషన్ అలాగే అయిపోయింది. సో మీ అందరి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అయితే మనకి దీనికి చేయాల్సిన ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే నల్ల శనగల్ని నానబెట్టి ఉడికించుకోవాలి, అలాగే పల్లీలను కూడా ఉడికించుకోవాలి. ఈ 2 మనం ఫినిష్ చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా మామూలుగా సింపుల్ కట్టింగే. ఓకే, సో ఇది మనకు అవకాడోతో తయారు చేస్తున్నాం. అవకాడో అనేది మనకు ఎంత బలకరమైందంటే అసలు నిజంగా ఇందులో విటమిన్స్ బి, సి, ఈ, కే ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే పిల్లలకు అవకాడో పెట్టండి ఎందుకు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళకి మంచి గుడ్ ఫ్యాట్స్ వస్తాయన్నమాట. ఫ్యాట్ చాలా మంచిది. ఫ్యాట్ లేనిదే ఎవ్వరూ కూడా యాక్టివ్గా ఉండలేరు. సో 100% ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా గుడ్ ఫ్యాట్ అనేది చాలా అవసరం. అవకాడోలో అధికంగా ఉంటుందన్నమాట అది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇలాంటి బౌల్. ఏ సాలెడ్కైనా కూడా ముందు మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకు వేరే ఏం వేసినా కూడా అది ఆ రుచులు కలవడానికి చాలా ప్రాపర్గా ఉంటుంది. సో అందులో భాగంగా ఫస్ట్ మనము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా అండి ఆలివ్ ఆయిల్ అనేది మనకు ఓవర్ హీట్ ఎప్పుడు పనికిరాదు ఆలివ్ ఆయిల్కి. అందుకే ఫారిన్ కంట్రీస్లో ఆలివ్ ఆయిల్ పైన స్ప్రే చేసుకుంటారు. ఓకే, సో ఏంటంటే మీరు టకటక దాన్ని వాడేసి హెల్త్కి మంచిది కదా అని మామూలుగా మనకి వేరే కూరలు పప్పులు అవి బేసిక్గా సెట్ కావు. ఆలివ్ ఆయిల్ ఎప్పుడూ కూడా సాలెడ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ చాలా తక్కువ మంట, ఎక్కువసేపు లేకుండా మనం స్టవ్ ఈ వంట చేసుకుంటున్నాము అంటే కూడా మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కుకింగ్ ఆలివ్ ఆయిల్. బట్ మన ట్రెడిషనల్ వంటకాలకైతే కాదు. సో ఫస్ట్ మనం కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. దీంట్లో మనం కాస్త యాపిల్ సైడెడ్ వెనిగర్. సో ఇది కూడా అందరికీ తెలిసిందే. సో యాపిల్ సైడెడ్ వెనిగర్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోమని చెప్తూ ఉంటారు ఫర్ ఓవరాల్ హెల్త్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఫ్యాట్ కట్ చేసుకోవాలనుకున్నా, చాలా డైట్లు ఉంటాయి కదా. సో ఆ డైట్లలో కూడా పొద్దున్నే యాపిల్ సైడెడ్ వెనిగర్ని తీసుకోమని చెప్తారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి, కానీ బెనిఫిట్స్ కావాలి, హెల్త్ కావాలి అంటే కొన్ని తప్పవు. సో అలా కొంచెం మనము యాపిల్ సైడెడ్ వెనిగర్ కూడా తీసుకుందాం. తీసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అంటే మనం ఫస్ట్ ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. ఇది ఒకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త నిమ్మరసం. చెప్పాను కదండి, అవకాడోతో ఏం చేసినా కూడా అంతెందుకండి, ఏ సాలెడ్ తయారు చేసినా కూడా నిమ్మరసం అనేది చాలా చాలా ముఖ్యం. హాఫ్ కూడా తీసేసుకుంటే మనకు ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుంది. బికాస్ మనకు క్వాంటిటీస్ కూడా ఉన్నాయి కదా, మనకి ప్రాపర్గా ఉంటుంది అనమాట. అండ్ నిమ్మరసం కూడా మంచి వైటమిన్ సి కాబట్టి ప్రతిరోజు కూడా ఆమ్లా, నిమ్మరసము, వైటమిన్ సికి సంబంధించి ఏదో ఒకటి తీసుకోవాలి. ట్యాబ్లెట్లు వద్దండి, మనకి సహజంగా దొరుకుతున్నాయి, చాలా ఉన్నాయి. సో ముందు వాటిని ట్రై చేద్దాం. ఓకే, సో నిమ్మరసం కూడా వేసేసుకున్నాం కదా. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ డ్రెస్సింగ్ కామన్ అండి, చాలా వంటలకి ఇది కామన్, చాలా సాలెడ్స్కి ఇది కామన్ యాక్చువల్లీ. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 1.5 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వరకు ఉన్నాయన్నమాట. దీనికి ఇంకొంచెం మీరు ఏదైనా ఇంకా కారం కావాలి అంటే కాస్త మిరియాల పొడి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనకు డ్రెస్సింగ్ రెడీ అయిందనమాట. సో చక్కగా డ్రెస్సింగ్ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సాలెడ్ కదా, మరి ఓవర్గా ఉప్పులు అట్లాంటివి ఏమీ అక్కర్లేదు. సో సింపుల్గా రుచులను మనం కొంచెం సింపుల్గా నార్మలైజ్ చేసుకోవాలి. అంటే సాలెడ్ కాన్సెప్టే అది కదా, అన్ని మసాలాలు, అన్ని కారాలు, ఉప్పులు విపరీతంగా వేసుకోవడానికి సాలెడ్ ఎందుకు అవుతుంది అది. సో కొంచెం మనం మీడియంగా వేసుకుందాం, అలాగే బాగుంటుంది కూడా. సో ఇది ఒక్కసారి మనకు ఉప్పు కలిసేలా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం. సో మనం ముందు చేసిన ప్రీ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే ఇదిగోండి, ఈ నల్ల శనగలు ఉన్నాయి కదా, సో
సో వీటిని మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. అంటే జస్ట్ ఇలా మనం మ్యాష్ చేస్తే ఇలా మ్యాష్ అయిపోయే విధంగా, అంతే. కానీ ఎప్పుడు కూడా శనగల్ని నానబెట్టుకుంటే అది అద్భుతంగా ఉడుకుతుంది, లేదంటే సరిగ్గా ఉడకదు, అప్పుడు వస్తాయి పుట్టనొప్పులు. సో ప్రాపర్గా ఉడికితే అస్సలు రావన్నమాట. సో కొంచెం హెవీగా ఉంటుంది అంతే తప్ప సో మీకు దాంతో అసలు ఇబ్బందికరమైనది ఏదీ లేదు. సో ఇలా చక్కగా మంచి ప్రోటీన్ బేస్డ్ నల్ల శనగలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్వాంటిటీ పరంగా తీసుకుందాం అంతే. దీంట్లో ఒక 30 భాగం తీసుకున్నాం. ఆ తర్వాత ఉడికించిన పల్లీలు. సో పల్లీలు కూడా మనకి ఏంటి అంటే ఇది కొంచెం మనకు అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు, ఒక 80% వరకు ఉడికినా కూడా చాలు. మామూలుగా మనం ఉడికించిన పల్లీలు తింటాం కదా ఆ లెక్క. ఇది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం. తీసుకొని ఒకసారి ఇలా అస్సలు ఇది చూస్తుంటేనే మనకి లంచ్ బాక్సుల్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, డైట్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా బెస్ట్ అన్నమాట. సో ఆ తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే అవకాడో. చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. సో పెద్ద పెద్ద ముక్కలు వద్దు, సో చిన్న ముక్కలు ఇది ఎంతైతే ఉన్నాయో సైజు అదే సైజులో మనం కట్ చేసుకున్నాం అవకాడో. సో అవకాడో మనకి చక్కగా పండిన అవకాడో మనకు తెలిసిపోతుంది, కాయగా ఉన్నది కాకుండా. అంటే కొంచెం మనకు లైట్గా ఇలా ప్రెస్ చేసినప్పుడు అవకాడో కొంచెం లైట్ మెత్తదనం ఉంటుంది, అదైతే బెటర్. సో నీట్గా మనకి ఇలా హాఫ్ కట్ చేసేసుకొని స్క్రేప్ చేసుకోండి, ఓకే. సో అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదే కొంతమంది ఏంటంటే కొంచెం కచ్చి తీసుకుంటారు, అది అసలు స్క్రేప్ చేయడమే రాదు. స్క్రేప్ చేసే విధంగా మనకు ఉండాలి, అది మనకు ముట్టుకుంటూ తెలిసిపోతుంది. సో అవకాడో కూడా మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి మొక్కజొన్న గింజలు, వీటిని కూడా మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఇంకా పిల్లలకి కూడా పెట్టచ్చు, ఆఫ్ కోర్స్ వాళ్ళు తినే ఇష్టం ఉంది అంటే 100% పెట్టచ్చు. అండ్ మొక్కజొన్న వల్ల ఏంటంటే మన కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గుతుంది. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకు 100% మంచి ఫైబర్ అనమాట ఇది. సో హై ఇన్ ఫైబర్. సో మీరు మొక్కజొన్న గింజలు కూడా ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది ఉంటే వారానికి 3 సార్లు వాడాలి, ఓకే. సో దీన్ని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఒకవేళ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టమైతే కనుక హ్యాపీగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు పచ్చిగానే. సో నేను ఉల్లికాడలు వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. అండ్ అలాగే ఇప్పుడు ఇంతవరకు మనం వేసిన రుచుల్లో ఒక తీపి అనేది లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఇలా దానిమ్మ గింజలు కూడా మీరు వేసుకోవచ్చు. మనం వేస్తున్నాం ఇందులో ఏంటి అంటే ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్, తర్వాత ప్రోటీన్ అన్నిటిని మనం మిక్స్ చేస్తున్నాం కదా. సో అందుకే కొంచెం ఏంటి అంటే కాస్త కట్టా మీఠా లాగా కొంచెం మనకి ఆ పులుపు, ఆ తీపి అవన్నీ కలిస్తే బాగుంటుందని నేను దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను. ఒకవేళ అంటే కొంతమందికి ఆ స్వీట్ టేస్ట్ కలిస్తే నచ్చదు, సపరేట్గా వాళ్ళు తింటారేమో కానీ కలిస్తే నచ్చదు. సో అలాంటి ఉద్దేశం మీకుంటే కనుక ఇది వేసుకోకండి. ఈవెన్ మనకు స్పెషల్ కర్డ్ రైస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంతమందికి ఇది నచ్చదు. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో ఇది మాత్రం మీ ఇష్టాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇది నేను కూడా కొంచెం వేసానండి, మరి ఫుల్గా ఏం వేయలేదు. ఆహా అసలు లుక్ ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత హెల్దీగా ఉంది చూసారా. ఎప్పుడు అండి మనము వారంలో 3 రోజులు ఏం తిన్నా కూడా ఇంకో 3 రోజులు మాత్రం మనం హెల్దీగా తినే ప్రయత్నమే చెయ్యాలి 100%. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మనం మార్చుకునేది మన చేతుల్లోనే ఉంది. సో మనం స్వయాన మన చేతితో పాడు చేసుకోకూడదు, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ వేసేసుకున్నాము. ముందుగానే మనము డ్రెస్సింగ్ అంతా కూడా తయారు చేసేసాము. ఆలివ్ ఆయిల్, నిమ్మరసము, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక 10 నిమిషాల పాటు ఏ సాలడ్ అయినా కూడా ఇలా వదిలేసుకోవాలి. ఇక మనం స్టవ్ ఏం వాడలేదు కదా, మంట ఏం వాడలేదు కదా. సో ఏంటి అంటే ఇది ఒక 10 నిమిషాలు చక్కగా మూత పెట్టి వదిలేశారు అంటే ప్రాపర్గా సారం అంతా కూడా దానికి పట్టి ఇంకా చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని సారం కూడా కరెక్ట్గా దీనికి పట్టుంటుంది కాబట్టి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మన బౌల్ కూడా చక్కగా మన సాలడ్ బౌల్ అందంగా రెడీ అయింది. అసలు అవకాడో టేస్ట్ అండి నిమ్మరసంతో కలిస్తే అసలు చాలా బాగుంటుంది. వెరీ వెరీ హెల్దీ, వెరీ వెరీ టేస్టీ ఆల్సో. మధ్య మధ్యలో అలా దానిమ్మ గింజలు రంగుకి బాగున్నాయి, రుచి కూడా 100% బాగుంటాయి.
చూసారు కదా, ఇలా అవకాడో నల్ల శనగల సాలెడ్ చాలా సింపుల్ గా నేను తయారు చేసేసాను. సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడెడ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, యాపిల్ సైడెడ్ వెనిగర్, కాస్త నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు, ఉడికించుకున్న పల్లీలు, అవకాడో ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో నల్ల శనగల సాలెడ్ రెడీ.